హాయ్ అండి. రీసెంట్‌గా తెలంగాణ ఉమెన్ కమిషనర్ నేరెళ్ల శారద గారైతే శ్రీ చైతన్య కాలేజ్‌లో రైడ్ అయితే చేశారనమాట. ఈ రైడ్ చేసినప్పుడు చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే చేశారు. కొంతమంది తనకి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తే, కొంతమంది నెగెటివ్‌గా కామెంట్ చేశారు. అసలు ఏం జరిగిందో ఫుల్ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది స్టూడెంట్స్ కాయిన్ బాక్స్‌లో నుంచి కాల్స్ చేసి చెప్పారంట. ఇలా కాలేజ్‌లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. బాయ్స్ హాస్టల్‌ని గర్ల్స్ హాస్టల్ లాగా కన్వర్ట్ చేశారు. ఫెసిలిటీస్ బాలేవు అని చెప్పి, సో దీని గురించి నేరెళ్ల శారద గారైతే అక్కడికి సడన్ ఇన్స్‌పెక్షన్‌కి అయితే వెళ్లారనమాట. ఇన్స్‌పెక్ట్ చేసినప్పుడు అక్కడున్న ప్రిన్సిపల్‌కి అయితే చెప్పారు. ఇలా స్టూడెంట్స్ అందరూ కాయిన్ బాక్సెస్‌లో నుంచి నాకు కాల్ చేస్తున్నారు 1 మంత్ నుంచి. అందుకే నేను ఈరోజు వచ్చాను మీతో మాట్లాడదాము అని చెప్పి అని. సో ఈ పాయింట్ చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే మీరు అలా పబ్లిక్‌గా ఎలా మీరు ఇక్కడికి వచ్చారో చెప్తే రేపొద్దున కాయిన్ బాక్సెస్‌లో నుంచి నిజంగా కంప్లెయింట్స్ ఇవ్వడానికి ఎవరైనా భయపడతారు కదా! అలా కాకుండా మీరు జనరల్‌గా సడన్ ఇన్స్‌పెక్షన్‌కొచ్చాను అంటే బావుండేది అని చెప్పి చాలామందయితే ఫీల్ అయ్యారనమాట. అండ్ ఇంకొంతమంది కామెంట్ చేసింది ఏంటి అంటే, చాలామంది పేరెంట్స్‌కి శ్రీ చైతన్య, నారాయణ ఇలా ఉంటాయని తెలిసి కూడా ఎందుకు అక్కడే జాయిన్ చేస్తారు అని చాలామంది క్వెషన్ చేశారు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, పేరెంట్స్‌కి ఎంత తెలిసినా ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు అనో, లేకపోతే ఇది కమర్షియల్‌గా ఉంటారు అనో, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అక్కడ జాయిన్ అయితే మంచి మార్క్స్ వస్తాయి, మంచి ఎడ్యుకేషన్ వస్తది, మంచి ఫ్యూచర్ వస్తది అన్న పాయింట్ ఈ ఫెసిలిటీస్, ఫుడ్ కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉంటది. ఎవరి పేరెంట్స్ అన్నా ఇన్‌కేస్ ఫుడ్ బాలేదు, ఫెసిలిటీస్ బాలేదు అంటే అడ్జస్ట్ అవ్వమ్మా నీ కెరియర్ కోసం అంటారు కానీ, ఒక కాలేజ్‌లో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి, పేరెంట్స్ సైడ్ మనం వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకున్న ఫెసిలిటీస్‌లో అది బెస్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యే మనల్ని జాయిన్ చేస్తారు కదా! సో, అక్కడ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేకపోతే అది పేరెంట్స్ తప్పైతే కాదు. ఆబ్వియస్‌గా ఇలాంటి ఇన్స్‌పెక్షన్స్ జరుగుతూ ఉంటే, లేదంటే ఇలాంటి ఎంక్వైరీస్ జరుగుతూ ఉంటే వాళ్ళు మారతారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అంటే, పప్పు ప్రీవియస్‌ది పెట్టారు అని, లైక్ సాంబార్ కూడా ఉమెన్ కమిషనర్ వచ్చాక పారబోసారు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ అయితే కాలేజ్ మీద వచ్చాయి. అండ్ ఈరోజు ఏదైతే తనిఖీ చేశారో ఆ కాలేజే కాదు, ఏ కాలేజ్ అయినా, ఎక్కడ హాస్టల్స్‌లో అన్నా అది కామన్ థింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ కోసం అలాగే చేస్తారు. హాస్టల్‌లో ఉన్నోళ్ళు ఎవరికైనా తెలుసు ఫుడ్ ఎలా ఉంటదో. బట్ ఏంటి అంటే ఇలాంటి చెక్స్ జరగడం వల్ల వాళ్ళు మారుతారు తప్ప, ఇది మనం కాలేజెస్‌లో జాయిన్ అవ్వద్దు, వాళ్ళని బాయ్‌కాట్ చేద్దాం అన్నది అసలు అవ్వని పననమాట. అండ్ చాలామంది ఆ ఉమెన్ కమిషనర్‌కి సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు. చాలా గ్రేట్ అండి మీరు వెళ్లారు అని. కొంతమందేమో ఏం చెయ్యరు, మీరు ఏం చెయ్యరు, ఇలా జస్ట్ విజిట్ చేసి ఎళ్ళిపోతారు అంటున్నారు. బట్ అట్‌లీస్ట్ మనం ఇలాంటివి విజిట్స్‌ని ఎంకరేజ్ చేస్తేనే కదా! వాళ్ళు నెక్స్ట్ టైమ్ కూడా విజిట్ చేసి మనకి చెప్తారు లేదా చూపిస్తారు. అండ్ మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి విజిట్స్‌ని, సో దట్ మారుతారు. అండ్ బేసికల్‌గా కూడా హాస్టల్స్ అలానే ఉంటాయి. అదందరికీ తెలిసింది. బయట అంటే లైక్ అంటారు కదా! దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు. దొరికిన కాలేజెస్ తప్పు, దొరకని కాలేజెస్ మంచి అని కాదు. చాలా కాలేజెస్‌లో ఇదే ఉంటది. అండ్ చాలా తక్కువ కాలేజెస్‌లో హైజీన్, ఆ ఫుడ్, ఆ మెయింటెనెన్స్ అనేది ఉంటదనమాట. సో, మనం జనరల్‌గా ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు ఆబ్వియస్‌గా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఓకే, వీళ్ళన్నా నిజాలు బయట పెట్టారు అని చెప్పి. అండ్ నా ఫీలింగ్ ఏంటి అంటే, ఇలాంటి రైడ్స్ ఆబ్వియస్‌గా జరగాలి. స్టూడెంట్స్ కాల్ చేసి చెప్పడం వల్లే కాదు. డెఫినెట్‌గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కిందే ఒక స్పెషల్ వింగ్ అనేది ఉండాలనమాట. హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంత బాగా జరుగుతుంది అని. ఎందుకంటే వేరే కంట్రీస్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎడ్యుకేషన్‌కి. అండ్ ఆ ఫెసిలిటీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి. మన కంట్రీలో కూడా అది మారాలి అన్నదైతే డెఫినెట్‌గా నిజం. ఇలా సడన్ సర్ప్రైజెస్ ఏదో స్టూడెంట్స్ కాల్ చేస్తేనే కాదు, అదొక రెగ్యులేషన్ అయితే బావుంటదనమాట. సో దట్ మనకు కూడా ఒక నమ్మకం వస్తది. ఓకే, మన కంట్రీలో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని. అండ్ అది నీడ్ కూడా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ మన కంట్రీ యొక్క ఫ్యూచర్ అంతా కూడా అక్కడే గ్రో అవుతది కాబట్టి, మనం దాన్ని మంచిగా మౌల్డ్ చేసుకుంటే బావుంటది. అండ్ అంతేకాదు, చాలామంది అంటున్నట్టు ఏంటంటే, వచ్చినప్పుడు ఆ కాయిన్ బాక్సెస్ నుంచి కాల్స్ వచ్చాయని చెప్పకపోతే స్టూడెంట్స్‌కి కొంచెం ధైర్యం వస్తది. లైక్ మాట్లాడతారు. అండ్ నేను గమనించింది ఏంటి అంటే, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదన్నా కంప్లెయింట్స్ ఉన్నా వాళ్ళు చాలా అంటే చాలా డీల్ చేస్తారు. లైక్ యూనిటీ ఉంటది. ఉస్మానియా వాళ్ళు కానీ, లేకపోతే స్టూడెంట్స్ అసోసియేషన్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి వాళ్ళు నిలబడతారనమాట. బట్ ఆంధ్ర సైడ్ ఇంత యూనిటీ
నేను ఎప్పుడు చూడలేదు. స్టూడెంట్ యూనియన్స్ ఆంధ్రాలో చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి స్టూడెంట్ యూనియన్స్ వస్తే బావుండిద్ది అని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాలో రీసెంట్‌గా స్కూల్స్‌లో అయితే రైడ్స్ జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఒక కమిషనర్ అయితే చెక్ చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్. బట్ మనకు కూడా యూనియన్స్ ఫార్మ్ అయ్యి ఇలా ఒక యూనిటీతో కంప్లెయింట్స్ ఇస్తే చాలా బావుంటది. అండ్ ఈ విషయంలో అయితే నా ఒపీనియన్ ఇదే గైస్. ఎంక్వైరీ చేయడం, ఇన్స్‌పెక్షన్స్ చేయడం అయితే తప్పు కాదు. డెఫినెట్‌గా ఆ భయం అయితే అందరికీ ఉండాలి. అండ్ ఒకళ్ళొచ్చి ఇన్స్‌పెక్షన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి మనం రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం కాదు. మన దగ్గరికి స్టూడెంట్స్ నమ్మి వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీతో ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి టెంపరరీ ఇన్స్‌పెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగుంటారు డిపార్ట్మెంట్‌కి చూపించుకోవడానికి, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇలా కాకుండా వాళ్ళకి వాళ్ళే లేదు మనం బాగుండాలి అని చెప్పి ఏదైనా చేంజ్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. అండ్ స్టూడెంట్స్ కూడా అంతే. నిజంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ వాయిస్ రైజ్ చేయడంలో వాళ్ళకి అంతే రైట్ ఉంది. అండ్ ఏదైతే ఉమెన్ కమిషనర్ ఈరోజు స్టూడెంట్స్ కాల్ చేసి మీరు రండి, వచ్చి మాట్లాడండి అని చెప్పారో ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని వచ్చి మాట్లాడడం కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే పెంచుతారనమాట. సో ఆబ్వియస్గా నెగిటివ్ సైడ్ కొంతమంది ఆలోచిస్తారు, పాజిటివ్ సైడ్ కొంతమంది ఆలోచిస్తారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి ఇన్స్పెక్షన్స్ నీడెడే ఉంటే బాగుంటుంది, చేంజ్ వస్తుంది అందరిలో అని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట. మరి ఈ సిచ్యువేషన్ మీరు చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఎంతమంది హాస్టల్లో ఉన్నారో, మీ హాస్టల్ కష్టాలు ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి.